మై ఛానల్ అమ్మమ్మ చేత వంట అండి. ఈరోజు మన రెసిపీ గోధుమ పిండి బనానాతో అద్భుతమైన రెసిపీ అండి. బిస్కెట్లు, చిన్నపిల్లలు తినే బిస్కెట్లు ఏ విధంగా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక కప్పు గోధుమ పిండి, ఒక స్పూనుడంతా బేకింగ్ పౌడరు, చూడండి బేకింగ్ పౌడర్ వేసాను, కొంచెం చిటికెడు వంట సోడా అండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఎండాకాలంలో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, సెలవుల్లోనూ ఇలా బిస్కెట్లు ఇంట్లోనే చేసి పెడితే హెల్తీగా ఉంటాయి, బాగుంటాయి, టేస్ట్ కూడా. ఒక అరటిపండు తీసుకున్నానండి. ఒక అరటిపండు తీసుకుని దాన్ని 2 భాగాలుగా కట్ చేసి పొట్టు తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇలా 2 ముక్కలు కట్ చేసి పొట్టు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడంత షుగర్ ఎక్కువ ఏమి వేయద్దండి, కొంచెం బిస్కెట్లు కనుక అరటిపండులో స్వీట్ ఉంటుంది కనుక ఒక 3 ఇలాచీలు వేసానండి. మూత పెట్టి మిక్సీ పట్టుకుని ఈ విధంగా ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అరటిపండు, యాలక్కాయలు, షుగర్ ఇలా వేసి మిక్సీ పట్టుకున్నాం. ఈ మిశ్రమాన్ని మనం గోధుమ పిండిలో వేసేసుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఎక్కువ అవుతుందేమో, ఈ క్వాలిటీకి కరెక్ట్గా సరిపోతుందండి. సరైన కొలతలతో ఇది చేస్తున్నానండి. పక్కా కొలతలతో ఇలా చేసుకుంటే బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఓవెన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలా బాగా కలుపుకోవాలండి. ఉన్న మిశ్రమాన్ని కూడా చక్కగా వేసేసుకుని మొత్తం కలుపుకున్నామండి. స్పూన్తో కాదు కానీ ఇలా స్పూన్తో కలుపును, చేతితోనే మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ముందు స్పూన్తో కలుపుకుని తర్వాత చేతితోనే మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం ఇలా ముండ చుట్టుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఎంతో సాఫ్ట్గా వస్తుందండి ఇలా మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టి దీనిపైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కగా పెట్టుకున్నానండి. 15 నిమిషాలు పక్కగా పెట్టుకున్న తర్వాత మూత తీసేద్దాం. చూడండి చక్కగా పొంగింది పిండి, పైకి చక్కగా పొంగిందండి పిండి. ఇలాగైతే బిస్కెట్లు చాలా బాగా వస్తాయి. ఇలా పొంగిందని మళ్ళీ తీసి చపాతీ రాయి మీద వేసుకున్నానండి. చపాతీ చేసి బండ మీద వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ పిండిని మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకొని దీన్ని మనం కొంచెం పిండి జల్లుకున్నాను. పైన పిండి జల్లుకుని ఇప్పుడు మళ్ళీ చపాతీలాగా చేసుకున్నామండి. మందంగా చేసుకోవాలి, పల్సగా కాదు. మందంగా చేసుకుంటేనే బిస్కెట్లు ఇలా వస్తాయి. ఇలా మందంగా చేసుకున్నానండి బిస్కెట్లు. చపాతీలాగా పిండిని రౌండ్గా చేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకుని బిస్కెట్లు చపాతీ రౌండ్గా చేసుకున్నాం. ఇప్పుడు బిస్కెట్లు అనేవి మంచిగా మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ విపులంగా చూపిస్తాను, ఏది ఇలా చూపించి ఇలా చూపించడం కాదండి. ఎలా చేసానో మొత్తం మీకు విపులంగా చూపిస్తున్నాను. బిస్కెట్లు చాలా బాగా వచ్చినాయండి.
నేను చేసిన పక్కా కొలతలతో చేస్తే ఇలాగా బిస్కెట్ చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. చపాతి మందంగా తీసాను చూడండి, రౌండ్గా. ఇప్పుడు ఒక మూత తీసుకున్నానండి, ఒక బాటిల్ మూత. ఈ బాటిల్ మూతతో మనం ఇలా పిండి మీద పెట్టి గట్టిగా నొక్కుకోవాలండి. గట్టిగా ఇలా మనం ప్రెస్ చేసామనుకో బిస్కెట్ లాగా చక్కగా చిన్న చిన్న బిస్కెట్ లాగా చక్కగా వస్తున్నాయి చూడండి. 2 పొరలుగా వచ్చినాయి, చాలా బాగున్నాయండి బిస్కెట్లు. పిల్లలందరూ చాలా బాగున్నాయి అమ్మమ్మ అని మా మనవలు తిన్నారు. చాలా చాలా బాగున్నాయి. మా ఇంట్లో వాళ్ళకి నచ్చినాయండి. చూడండి, ఈ మూతతో మొత్తం అన్నీ ఇలా ఒత్తుకోవాలండి. పిండి మొత్తం బిస్కెట్లు అనేవి చక్కగా వచ్చింది రౌండ్గా. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసానండి. ఒక్కొక్కటిగా తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకున్నాను బిస్కెట్లు. చూడండి ఎంత బాగా వచ్చినాయి, చూడండి రౌండ్గా 2 పొరలుగా వచ్చినాయండి బిస్కెట్లు. చాలా బాగున్నాయి. ఒరిజినల్ మనం కొనటం ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి బిస్కెట్లు. అన్నీ కూడా అలా తీసుకుని పేపర్ మీద పెట్టుకున్నాను బిస్కెట్లన్నీ. చిన్న చిన్నగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చిన్న చిన్నగా చేసే బిస్కెట్లు. ఓవెన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. కుక్కర్లో వాటర్ వేసానండి, ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసాను. ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసానండి. ఇలా ఆయిల్ రాసి ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీద పెట్టాను. ఒక 10 నిమిషాలు అయితే నీళ్ళు వేడవుతాయి. నీళ్ళు మసిలేటప్పుడు మనం మూత పెట్టాను. ఈ ప్లేట్లో వేసుకుని బిస్కెట్లు ఆయిల్ రాసాం కదా, ఈ ప్లేట్లో పెట్టుకుని బిస్కెట్లు మొత్తం ఇడ్లీ పాత్రలో పెట్టడమేనండి. ఆ విధంగా బిస్కెట్లు చక్కగా ఎంత బాగున్నాయండి బిస్కెట్లు. చూడడానికి కూడా చాలా బాగున్నాయి, తినడానికి కూడా అదే టేస్ట్ ఉంది. వెరైటీగా అరటిపండుతో బిస్కెట్లు చేశాను పిల్లలకి మా ఇంట్లో. చూడండి, ఈ విధంగా బిస్కెట్లన్నీ కూడా ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్లో 3 చొప్పున 4 కూడా పెట్టుకోవచ్చు. 3 చొప్పున పెట్టానండి. మొత్తం బిస్కెట్లు అన్నీ కూడా ఇడ్లీ ప్లేట్లు ఎన్ని ప్లేట్లు పడతాయి అన్ని ప్లేట్లు ఇట్లా పెట్టుకున్నాను. కింద ప్లేట్లో అయితే ఖాళీగానే ఉంచానండి, ఏం పెట్టలేదు. పైన 2 ప్లేట్లలో మాత్రమే నేను బిస్కెట్లు పెట్టాను. పెట్టాక నీళ్ళు మసులుతున్నాయి కదండి, 10 నిమిషాలకి నీళ్ళు మసులుతున్నాయి. ఇప్పుడు ఈ బిస్కెట్ల ప్లేట్ని మనం ఆ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నానండి. మంట లోపల పెట్టి 20 నిమిషాలు ఉడకాలండి. మధ్యలో తీసి చూద్దాం ఎంతవరకు వచ్చి. సూపర్గా వచ్చినాయండి అసలు బిస్కెట్లు. ఉడికినయో లేవో చూద్దాం, కుక్ అయినయో లేవో చూద్దామండి. ఇలా ఉల్టా చేసుకున్నానండి బిస్కెట్లు. ఉల్టా చేసుకోవాలి, మధ్యలో తీసుకుని ఒకసారి చూసుకుని ఉల్టా చేసుకోవాలి. ఇవి కుక్ అయినాయో లేవో చూసుకోవాలండి. చాకు పెట్టి చూసాను, చూడండి డబల్గా వచ్చినాయి, ఎంత బాగున్నాయో. ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. మూత పెట్టిన మళ్ళా మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం. మొత్తం 20 నిమిషాలు పట్టిందండి నాకు.
సిమ్లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా బిస్కెట్లు కుక్ అయిపోయినాయండి. చాలా బాగున్నాయి అన్నారు మా మనవలు. ఎంత బాగా కుక్ అయిపోయినాయి చూడండి. ఇవి వెంటనే తినేయొద్దండి. నేను టిష్యూ పేపర్ మీద ఆరబెట్టాను. ఒక 10 నిమిషాలు అయితే గట్టి పడిపోతాయి. అప్పుడు చక్కగా కరకరలాడుతుంటాయి. బిస్కెట్లన్నీ అలా టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నానండి. బిస్కెట్స్ అన్ని ఇట్లా పెట్టుకుని మంచిగా ఆరిన తర్వాత ఒక బాటిల్లో వేసుకుంటే ఇది పిల్లలకి ఒక వారం 10 రోజులు ఇస్తూ ఉండొచ్చండి. సెలవు రోజుల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ బిస్కెట్ ఈ విధంగా చేసుకోండి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది, టింగ్ అని కొట్టండి.